హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎకో కిడ్స్ స్టూడియో. మనకి చరిత్ర అనగానే కొన్ని కథలు, చారిత్రక ఆధారాల్లో ఉన్నది ఉన్నట్టుగా కాకుండా కాస్త ఎమోషనల్గా జరిగిన విషయాలని ఎగ్జాజరేట్ చేసి చెప్తూ ఉంటారు. కానీ ఎప్పుడైనా మనం ఖచ్చితమైన చరిత్రని అర్థం చేసుకోవాలి. ఇది ఇద్దరు చిన్నారుల కథ, కానీ ఇది పిల్లల కథ కాదు. ఇది మానవ హక్కుల చరిత్ర. అది సుమారు 1704వ సంవత్సరం. అప్పట్లో భారతదేశంలో మొఘల్ పాలన ఉంది. రాజ్యాధికారం, మతం రెండూ కలిసిపోయిన కాలం అది. ఎవరి మతం, సంప్రదాయం, ఆలోచన పేరుగా ఉంటుందో అది వారి రాజ్యానికి థ్రెట్గా భావించేవారు. సిక్కులు ఒక కొత్త స్వతంత్ర ఆలోచనలతో ఉన్న సమూహం. అందుకే వాళ్ళు రాజకీయంగా కూడా మొఘల్ పాలకులకు ప్రమాదంగా కనిపించారు. ఎంతో ఇన్నోసెంట్గా కనిపిస్తున్న ఈ చిన్న బాబు పేరు ఫతే సింగ్. 6 సంవత్సరాలుంటాయంతే. ఇతను జోరావర్ సింగ్. ఇతనికి 9 సంవత్సరాలుంటాయి. వీరిద్దరూ సిక్కుల 10వ గురువు అయిన గురు గోవింద్ సింగ్ గారి కుమారులు. ఆనంద్పూర్ సాహిబ్ యుద్ధం. ఇది ఒక్క రోజులో అకస్మాత్తుగా జరిగిన యుద్ధం కాదు. భయం, రాజకీయాలు, శక్తియుక్తుల పోటీ మూడు కలిసినప్పుడు జరిగిన ఘర్షణ. 1704వ సంవత్సరం. ఆనంద్పూర్ సాహిబ్ సిక్కులకు ఒక ముఖ్యమైన కేంద్రం. ఇక్కడే గురు గోబింద్ సింగ్ ఖాల్సా అనే కొత్త సమూహాన్ని స్థాపించారు. ఖాల్సా అంటే కులం లేదు, అంధ విధేయత లేదు, అన్యాయానికి భయపడేది లేదు. ఈ ఆలోచన మొఘల్ పాలనకు ఒక పెద్ద సమస్యగా కనిపించింది. ఎందుకంటే ఖాల్సా ఒక ఆయుధాలు కలిగిన, క్రమశిక్షణ కలిగిన సమూహం. ఇదే రేపు తిరుగుబాటుగా మారుతుందేమో అన్న భయం మొఘల్ పాలకులకు కలిగింది. ఇదే సమయంలో ఆనంద్పూర్ చుట్టూ ఉన్న హిల్ రాజులకు కూడా ఈ ఖాల్సా పట్ల అసంతృప్తి పెరిగింది. ఆర్థికంగా, రాజకీయంగా ఆనంద్పూర్ బలపడటం వాళ్ళకిష్టం లేదు. అందుకే హిల్ రాజులు మొఘల్ అధికారులతో చేతులు కలిపారు. అలా మొఘల్ సైన్యం మరియు హిల్ రాజులు కలిసి ఆనంద్పూర్ను ముట్టడి చేశారు. ఇది పెద్ద యుద్ధం కాదు, ఇది ఒక దీర్ఘ ముట్టడి. ఆహార కొరత పెరిగింది, త్రాగునీటి సంక్షోభం, నెలల తరబడి ఇవే కష్టాలు. తర్వాత మొఘల్ పక్షం ఖాల్సాకి ఒక హామీ ఇచ్చింది. మీరంతా ఆనంద్పూర్ వదిలి వెళ్తే మీకు సురక్షిత మార్గం ఇస్తాం అంటూ. అయితే చరిత్ర ఏం చెప్తోందంటే ఆ హామీ నిజాయితీతో ఇవ్వబడలేదు అని. వారంతా ఆనంద్పూర్ విడిచిన తర్వాత వారు ఇచ్చిన హామీ నిలుపుకోలేదు. రాత్రి వర్షం, నదీ ప్రవాహం, దాని మధ్య వారి సమూహంలో అస్తవ్యస్తత మొదలైంది. అదే గందరగోళంలో గురు గోబింద్ సింగ్ కుటుంబం విడిపోయింది. ఇది ఒక అద్భుత కథ కాదు, ఇది యుద్ధం సృష్టించిన వాస్తవం. అందుకే చరిత్ర చెబుతోంది, ఆనంద్పూర్ యుద్ధం ఒక మత యుద్ధం కాదు, అది ఒక క్రొత్త ఆలోచనను అణిచివేయాలని ప్రయత్నించిన రాజకీయ, సైనిక ఘర్షణ. ఈ యుద్ధ గందరగోళంలో ఫతే సింగ్, జోరావర్ సింగ్ వాళ్ళ అమ్మమ్మ మాతా గుజ్రీతో కలిసి విడిపోయారు. ఇక్కడి నుంచే మన కథ మరో దశలోకి ప్రవేశిస్తుంది. అలా విడిపోయిన తర్వాత ఇద్దరు పిల్లలు సర్హింద్ అనే ప్రాంతంలో మొఘల్ అధికారుల చేతికి చిక్కారు. వెంటనే ఆ ఇద్దరు పిల్లల్ని ఎంతో ఎత్తులో ఉన్న, చలిగా ఉండే ఒక గోపురంలో నిర్బంధించారు. ఇది ఆ చిన్నారుల నిబద్ధత పైన కలిగించిన ఒక భయంకరమైన ఒత్తిడి. మీరు మా మతంలోకి మారితే ఈ వేదన తగ్గుతుంది, మీరు బ్రతుకుతారు, లేదని మొండికేస్తే ఇక్కడే మరణశిక్ష అనుభవిస్తారు అంటూ. ఇది ఆ కాలంలో చాలా సాధారణంగా జరిగే మత మార్పిడులు విధానాలు. కానీ ఆ చిన్నారులు భయపడలేదు. వారికేవో అద్భుత శక్తులు ఉన్నందుకు కాదు, తమ స్వీయ గౌరవం ఇంకా వారి గుర్తింపును వదలకూడదనే వారి దృఢ నిశ్చయం, వారి ధైర్యం. ఇది బ్లైండ్ బిలీఫ్ కాదు, ఇది సెల్ఫ్ రెస్పెక్ట్. చరిత్ర చెబుతున్నది ఏంటంటే వాళ్ళు మతం మార్చుకోలేదు,
అందుకే వాళ్లను హత్య చేశారు అని. ఈ ఘటన తర్వాత మాతా గుజ్రీ కూడా అక్కడే మరణించారు. ఇది ఒక కాలంలో రాజ్యశక్తి ఎంత క్రూరంగా ప్రవర్తించేదో తెలియజెప్పే కథ. ఆ చిన్నారుల వయసు చిన్నదైనా వారి ఆలోచన శక్తి గొప్పది అని చెప్పే చరిత్ర. మతం రాజ్యమేలితే ఏ కాలంలో అయినా రాజ్య పరిస్థితి హింసాత్మకంగా మారే అవకాశం ఉంటుంది.